వారిని జీవితకాలం నిషేధించాలని, నేరగాళ్లు రాజకీయ పార్టీలు పెట్టకుండా అడ్డుకోవాలని తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం తుది విచారణకు వచ్చిన సమయంలో వాటిని అడ్డుకోవడానికి జగన్ ఎత్తులు వేస్తున్నారని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే దృష్టికి తెచ్చారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్ని ఏడాదిలోగా విచారించి శిక్షపడిన వారిని జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని తాను 2016లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశానని, ఆ కేసులో వాదనలు పూర్తయ్యాయని లేఖలో తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం అందుకోసం ఒక విధానాన్ని రూపొందించిందని, చట్టసభల సభ్యులపై ఉన్న కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తయ్యేలా చూసేందుకు వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే అంశాన్ని కోర్టు పర్యవేక్షిస్తోందని అశ్విని కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు పూర్తయిన తక్షణం శిక్షపడ్డ ప్రజాప్రతినిధులపై జీవితకాలం నిషేధించే అంశాన్ని పరిశీలిస్తుందని లేఖలో వివరించారు. కోర్టులు శిక్షించిన వ్యక్తులు రాజకీయ పార్టీలు స్థాపించడం లేదంటే పదాధికారులుగా నియమితులవ్వకుండా నిషేధించాలని 2017లో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానని, ఆ కేసు త్వరలో తుది విచారణకు రానుందని, నల్లధనం, బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తులు, మనీ లాండరింగ్ లాంటి కేసుల్లో ఉన్న అవినీతి పరులకు వరుస శిక్షలు విధించాలని దాఖలు చేసిన ఇంకో పిల్ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉందని లేఖలో తెలిపారు. జగన్, అతని సహచరులపై నల్లధనం, బినామీ ఆస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల్లాంటి తీవ్రమైన అవినీతి కేసులు పెండింగ్లో ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విశ్లేషణ ప్రకారం జగన్, అతని సహచరులు తీవ్రమైన నేర, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటున్నారని, దాని ప్రకారం ఏ వ్యక్తికైనా ఏకకాలంలో శిక్ష అమలు చేస్తే కనీసం 10 ఏళ్లు, సమాంతరంగా శిక్ష అమలు చేస్తే 30 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశముందని తన లేఖలో అశ్విని కుమార్ జస్టిస్ బాబ్డేకి వివరించారు. లేఖ రాయడం, విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా జగన్ న్యాయ వ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించారన్న అశ్విని కుమార్, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలను విభజించే లక్ష్మణ రేఖలను జగన్ అతిక్రమించారని తెలిపారు. తాను పేర్కొన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు తుది విచారణకు వచ్చే సమయంలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తీసుకురావడానికి లేఖ ద్వారా మోసపూరిత ప్రయత్నం చేశారని, కేసుల విచారణను తప్పుదోవ పట్టించడంతో పాటు న్యాయ వ్యవస్థను భయపెట్టడానికి లేఖను ప్రజల్లోకి విడుదల చేశారని అశ్విని కుమార్ తెలిపారు. ప్రస్తుతం బెంచ్ ముందున్న కేసులే కాకుండా మొత్తం సుప్రీంకోర్టే ఈ కేసుల విచారణను నిలిపేయాలని జగన్ కుయుక్తులు పన్నారని లేఖలో పేర్కొన్న అశ్విని కుమార్, అందువల్ల ఈ అంశంపై చర్చించి తగు చర్య తీసుకోవడానికి మీరు ఫుల్ కోర్ట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో మరెవరూ న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఇలాంటి మోసపూరితమైన ఎత్తుగడలు వేయడానికి భయపడేలా బలమైన హెచ్చరిక సందేశాన్ని పంపాలని న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.